ఇవాళ వాస్తవం ఏంటి అంటే రాష్ట్రంలో ఒక రాజకీయ పునరేకీకరణ జరుగుతూ ఉంది. సింహం బయటికి వస్తా ఉంది అంటే గుంటనక్కల గుండెల్లో ఇలా రైలు ఉరుకుతున్నాయి. కేసీఆర్ గారు ఒక సంవత్సరం తర్వాత ఒక బహిరంగ సభకు వస్తున్నారంటే ఎన్నో రకాల కుట్రలకి కుతంత్రాలకి తెరలేపి కాంగ్రెస్ ప్రభుత్వం జగిత్యాలలో జరగబోతున్న జైత్రయాత్రను అడ్డుకునే ఒక చిల్లర ప్రయత్నం చేస్తా ఉంది. ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఎంత సిల్లీ పాలిటిక్స్ అంటే కేసీఆర్ గారు ఇక్కడికి వస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు మేడిగడ్డకు పోతారట. 2.5 ఏళ్లకెళ్లి మేడిగడ్డకు పోయేందుకు ముఖ్యమంత్రికి టైం లేకుండే అర్జెంటుగా ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారి బహిరంగ సభ ఇక్కడ ఉంటే టీవీలలో సగం కేసీఆర్ ను చూపెట్టాలి, సగం రేవంత్ రెడ్డిని చూపెట్టాలి, పేపర్లలో సగం రేవంత్ రెడ్డిది రాయాలి, అవతలకు కేసీఆర్ది రాయాలని ఒక చిల్లర ప్రయత్నం. అంటే ఇంత కుత్సితమైన, ఇంత కుసంస్కారమైన, ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఎవరు ఉండరు, ఒక రేవంత్ రెడ్డి తప్ప. ఆయనకు హైటే తక్కువ అనుకున్నా, బుర్ర కూడా తక్కువనే. అంటే ఈ మాట ఎందుకంటున్నా అంటే నిజంగా ఇంత చిల్లరగా ఉండకూడదు రాజకీయం. కేసీఆర్ లాంటి ఒక నాయకుడు ఆయన ఇంకా గీ ఏజ్ లో గీ స్థాయికి చేరుకున్న తర్వాత ఆయనకు పేపర్ వాళ్ళు ఏం రాస్తారు, టీవీ వాళ్ళు ఏం చూపెడతారు, ఆయనకి ఏమైనా ఉంటుందా? జగిత్యాలకు వచ్చుడు, జనాలను కలుసుడు, అందరి ముందు మాట్లాడు, లక్షలాది మందితో సంభాషించుడు కేసీఆర్ గారికి తెలిసిందే గది, ఆయన ప్రస్థానమే అది. అట్లాంటిది ఇవాళ ఆయన ఇక్కడికి వస్తుంటే కోరుట్లకెళ్ళి వచ్చేటోళ్ళందరికీ ఇక్కడికి రానియకుండా రోడ్డు దవ్వుతారట. 3 ఏళ్లకెళ్ళి యాదికి రాలే రోడ్డు, ఇప్పుడే యాదికి వచ్చింది సడన్ గా. ఇంత చీప్ పాలిటిక్స్, ఇంత చిల్లర ప్రయత్నాలతో జగిత్యాలలో జన ప్రభంజనాన్ని అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న హైబ్రిడ్ ఎమ్మెల్యే, హైబ్రిడ్ కూడా కాదు, ఏం బ్రీడో ఇది, ఏ బ్రీడో ఆ బ్రీడ్ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న ఆయన ఏ పార్టీ ఆయనకే తెలియదు. బీఆర్ఎస్ అని ప్రెస్ మీట్ లో చెప్తాడు, కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూర్చుంటాడు, కాంగ్రెస్ పార్టీ మంత్రి పక్కకు కూర్చుంటాడు. క్రాస్ బ్రీడ్ అనాలనా, హైబ్రిడ్ అనాలనా, ఏం బ్రీడ్ అనాలే, ఆయన ఏందో ఆయనే చెప్పుకోవాలి. వాళ్ళు రేవంత్ రెడ్డి భయం ఏంటంటే, కాంగ్రెస్ లో భయం కూడా ఏంటంటే, ఇక్కడ కేసీఆర్ గారు వచ్చి, జీవన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, మా రమణన్న, మా వసంత అందరు కలిసి ఒక వేదిక మీదకి వెళ్లి మాట్లాడితే జగిత్యాల నుంచే మళ్లీ బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలైతుంది, దండయాత్ర మొదలైతుంది, రేవంత్ రెడ్డికి భరతం పట్టడానికి తెలంగాణ ప్రజలు మరి రంగం సిద్ధం చేసినారని ఒక వాతావరణం వస్తుందని ఆయనకు భయం పట్టుకుంది. ఆయన అట్టర్ ఫ్లాప్ పాలన, 6 గ్యారంటీలని, 420 హామీలని, 13 డిక్లరేషన్లు, అన్ని వర్గాలను మోసం చేసిన విషయం బయటపడుతుందని చెప్పి ఆయనకు భయం పట్టుకున్నది. అందుకే ఈ రకమైన చిలిపి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇదే జగిత్యాలలో కేసీఆర్ గారు గతంలో ఎన్నో బహిరంగ సభలు నిర్వహించారు. ఈ సభ కూడా అద్భుతంగా విజయవంతం అవుతుంది. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని చిల్లర కుట్రలు చేసినా అన్నిటినీ కూడా అధిగమించడానికే మా పార్టీ నాయకత్వం అహరహం కూడా కష్టపడతా ఉన్నారు. మా సోదరులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఇలా ప్రత్యేకంగా జనగామ శాసనసభ్యుడు ఇక్కడికి వచ్చి వారు జగిత్యాల కేంద్రంగా, జగిత్యాల నియోజకవర్గ పరిధిలో వారు బాధ్యత తీసుకున్నారు. పర్యవేక్షణ, అందరినీ కూడా కోఆర్డినేషన్ బాధ్యత, సమన్వయం. అట్లాగే మా ధర్మపురి కాన్స్టిట్యున్సీకి రవీందర్రావు ఎమ్మెల్సీ గారు, తక్కలపల్లి రవీందర్రావు గారు, వరంగల్ వాసి, వారు కూడా ఇక్కడికి వచ్చి ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్ గారితో కలిసి వారు కూడా సమన్వయం చేసుకుంటా ఉన్నారు. అట్లాగే మా చొప్పదండి నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు, వారు మా రవిశంకర్ గారితో సమన్వయం చేసుకుని అక్కడి నుంచి వారు జగిత్యాల జిల్లా పరిధిలో వారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. కోరుట్లలో గౌరవనీయులు మాజీ మంత్రి మరి శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, అక్కడ ఎమ్మెల్యే సంజయ్ గారితో, అట్లాగే మా జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారితో వారు సమన్వయం చేసుకుంటా ఉన్నారు. వేములవాడ అక్కడ మా పెద్దలు లక్ష్మీ నరసింహారావు గారితో మాజీ పార్లమెంట్ సభ్యులు తమ్ముడు బాల్కా సుమన్ గారు, వారు అక్కడ బాధ్యత తీసుకున్నారు. ఈ రకంగా పార్టీ నాయకత్వం మొత్తం కూడా సమిష్టిగా పనిచేస్తున్నది. ప్రాంగణంలో ఇక్కడ బాలమల్లు గారు, శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. సమిష్టిగా జీవన్ రెడ్డి గారి మరి చేరికను స్వాగతిస్తూ జగిత్యాల రైతాంగం గాని, జగిత్యాల ప్రజానికం గాని బ్రహ్మాండంగా మరి కదిలి వచ్చే పరిస్థితి కనబడతా ఉన్నది. ఏర్పాట్లు కూడా బాగా ఘనంగా జరుగుతా ఉన్నాయి. ఎండల్ని కూడా దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. దాదాపుగా ఒక 3 లక్షల మంచినీళ్ల బాటిల్ కూడా తెప్పిస్తా ఉన్నాం. ఒక 2 లక్షల మజ్జిగ ప్యాకెట్లు కూడా తెప్పిస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఎందుకంటే